మరి రవిప్రసాద్ గారు, మరి నల్ల రాధాకృష్ణ గారు, మరి అదే ప్రకారంగా మేడం గారు ఎన్నో విషయాలు మాట్లాడి ఇవ్వాలనే ఈ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అని మేము అనుకున్నాము. దేశాన్ని పరిపాలించే నాయకులు కరెక్ట్ లేనప్పుడు మనం ఏం చేయలేమన్న పరిస్థితి. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 120 సంవత్సరాలైన ప్రజలు ఎక్కడున్న గరీబులు అక్కడనే ఉన్నారు. మార్పు లేదు. వాళ్ళు చస్తే వాళ్ళ కొడుకు చస్తే వాళ్ళ భార్య, ఇదే పాలన జరుగుతుంది. కానీ మార్పు అనేది వాళ్ళలో కూడా వస్తుంది. కానీ సామాన్య ప్రజలకు మార్పు అనేది అసలు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి. ప్రతి విషయంలో రాజకీయ నాయకులు ముందు నుండి ఈ మిడిల్ క్లాస్ పబ్లిక్ అన్న వ్యవస్థను ముందుకు తీసుకుపోతున్నారు తప్ప ప్రజలకు ఇది చేద్దాం అది చేద్దాం అన్న ఆలోచన ఇవ్వలకు లేదు. ఆ పార్టీ వచ్చి మార్పు చేస్తుందా, ఈ పార్టీ వచ్చి మార్పు చేస్తుందా అంటే ఆ పార్టీ ఈ పార్టీ మన పార్టీ ఎక్కడున్నామో బీసీ, మైనార్టీ, ఎస్సీ, బలహీన వర్గాలను అన్నగా తొక్కుతూ వీళ్ళు ముందుకు పోతున్నారు. దీంట్లో మార్పు కావాలంటే స్వతంత్రం వచ్చిన రోజులైనా మార్పు అనేది మనకు ఎక్కడ అవపడతలేదు. బహుజనులు బలహీన వర్గాలను తొక్కుతూ వాళ్ళు పరిపాలించే తప్ప మనం ఓట్లు వేస్తే వాళ్ళు కోట్లు సంపాదించి వాళ్ళంతలో వాళ్ళు ఎదుగుతున్నారు తప్ప మన మిడిల్ క్లాస్ని ఏందనేది చూసే నాయకుడు లేకుండా అయిపోయింది. దానికే కారణం ఇప్పుడు ఈ లవ్ విజన్ అనేది ఒక కొత్త మేము నాయకులం ఈరోజే కొత్తగా మీటింగ్ పెట్టుకొని మరి మార్పు కోరుతూ ముందుకు పోదామని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.